వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నాంపల్లి అహ్మద్ నగర్లో ఫుట్పాత్పై ఉన్న షాపులను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసులను పరిగెత్తించి దాడి చేసిన బీహార్ కార్మికులు. ఏకంగా టికెట్ కౌంటర్లోనే మద్యం తాగిన సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వారు ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. సమస్యలు పరిష్కారం చేయాలని దశల వారీగా ఆందోళన చేసిన ఇంతవరకు యాజమాన్యం జేఏసీ నాయకులను చర్చలకు పిలువలేదని, వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కారం చేయాలని వారు కోరారు. లేని పక్షంలో ఈ నెల 25న రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేస్తామని వారు తెలియజేశారు. విద్యుత్ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగి గాయాలైతే పూర్తి వైద్య ఖర్చులు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న ఆరియర్స్ను విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం అయినా ఏర్పడాలన్నా ప్రజలతో పాటు ఉద్యోగులు సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కూడా ఉద్యోగుల మా పాత్ర ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 18 నెలలుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెయిట్ చేశాం. దఫాలుగా 23 సంఘాలతో కూడిన జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మేనేజ్మెంట్ తో దఫాలుగా వర్ణనాతీతము. మరి మీకు అందరికి తెలుసు, ముఖ్యమైనది కాబట్టి ఆ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి కరెంటు పోలు ఎక్కి దిగేంత ఒక నమ్మకం లేదు. కానీ వారి సమస్యలు తీర్చడానికి మాత్రం మీకు మనసు రాదా అనే ఆలోచన. రేసు గురించి మాట్లాడలేదు కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. దీనికి అందరూ కూడా మరి మద్దతు పరిస్థితిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కారుణ్య నియామకాలు అనేటివి ప్రతి డిపార్ట్మెంట్ లోనే ఇస్తారు. మా దగ్గర ఎక్కువ కారుణ్య నియామకాలు జరుగుతాయి. ఎందుకంటే విద్యుత్ జేఏసీ యాజమాన్యం నుండి వైఖరి. జేఏసీ చైర్మన్ గారు, రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలకు వినియోగదారులకు అత్యవసర సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కారణం యాజమాన్యమే, విద్యుత్ యాజమాన్యమే. 23 సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ దఫాలుగా మా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వాటిని విని పరిష్కరించడానికి వినతిపత్రం ఇవ్వడం ద్వారా రాష్ట్ర జేఏసీ చాలాసార్లు కలవడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా స్పందన లేదు. ఈరోజు ప్రభుత్వం విఫలమైంది. మరి అదేవిధంగా కరువు భత్యం 4 డిఏలు కూడా మరి ఈరోజు వరకు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా కూడా మేము వెయిట్ చేశాం. 4 కరువు భత్యం డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య మెయిన్ మెడికల్ పాలసీ, మరి అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అందరికీ కూడా వర్తించే విధంగా చేయమని కోరాం. మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల భౌత్యం మీద యాజమాన్యం చర్చించవలసిన బాధ్యత ఉంది. మేము చాలాసార్లు విన్నవించాం. ప్రభుత్వ పెద్దలారా, మీరు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని యాజమాన్యం తెలియజేశాం. మరి వారు పాదయాత్ర సందర్భంగా ఖచ్చితంగా కాంట్రాక్ట్ లేబర్కి న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి రాష్ట్ర విద్యుత్ జేఏసీ కలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరూ కూడా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎర్రర్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి. వారికి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వడం ద్వారా విద్యుత్ సంస్థలో ఖాళీలు చాలా ఉన్నాయి, వాటిలో కాంట్రాక్ట్ కంపెనీని కూడా పర్మనెంట్ చేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
మరి ఈరోజు శాశ్వత ఉద్యోగులు మీరు రిక్రూట్మెంట్ చేయలేదు. గత 5 ఏళ్ళు కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయని ప్రభుత్వం మరి చూసాము. మరి మమ్మల్ని ఉద్యోగులని అతి చిన్న చూపు చూసిన ప్రభుత్వాన్ని చూసాము. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పాటులో మా పాత్ర ఉందనే విషయాన్ని ప్రభుత్వానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి కాంట్రాక్ట్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో విద్యుత్ శాఖలో ఫీడర్ క్యాడర్లో జేఎల్ఎం కానీ, జూనియర్ ఇంజనీర్ కానీ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ, మరి ఎల్డీసీ ఈ క్యాడర్లో చాలా ఖాళీలు ఉన్నాయి. మరి అర్హత కలిగిన అభ్యర్థులు కానీ మా కాంట్రాక్ట్ లేబర్ని వారి ఆ ఖాళీలో భర్తీ చేసి మరి వర్క్ లోడ్ తగ్గించమని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా అంటే వర్షాలు స్టార్ట్ అయినాయి. మరి మా సేవలు అత్యవసర సేవలు కాబట్టి ప్రజలకి వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా అనే ఉద్దేశంతోనే ఈ 2 రోజులు విరామం ప్రకటించడం జరిగింది. ఈ 2 రోజులు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతుందని ఆశిస్తూ ఉన్నాం. అట్లా జరపకపోతే 25వ తేదీన రాష్ట్ర జేఏసీ జిల్లా జేఏసీలు అన్నింటిని కూడా విజయవాడకు రమ్మని తెలిపింది. ఈ జిల్లా జేఏసీలతో అనుసంధానం చేసుకుని వీళ్ళందరినీ కూడా మరి రాబోయే నిరవధిక సమ్మెకు మరి పోవడానికి మరి పిలుపునిచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు డిస్కస్ జరుగుతుంది. మరి ప్రభుత్వం చర్చలకు జరగకపోతే నిరోధక సమ్మె పోవడానికి సిద్ధంగా ఉంది విద్యుత్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ద్వారా బెలగలు. 2వ రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. కుంకుమ పూజకు వచ్చే భక్తులకు సరైన సమాచారం ఇవ్వని దేవస్థానం అధికారులు. ఓంకారం వద్ద క్యూ లైన్లో పంపిస్తున్న పోలీసులు. కొరవడిన అధికారుల మధ్య సమన్వయం. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి ఓ కారు వేగంగా వచ్చి ఆంధ్ర బ్యాంకు ముందున్న కాంక్రీట్ జెర్సీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం జెర్సీలో ఇరుక్కుపోయింది. స్థానికులు కారును బయటకు తీయగా డ్రైవర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు నుంచి రాంగ్ రూట్లో పరారయ్యాడు. తెలంగాణలో సింగరేణి అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు 7,000 కోట్లు ఆదాయం తగ్గించిందని చెప్పారు. తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకొక రకంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని
ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు, ఓపెన్ మార్కెట్ ఇది. ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా మనం కాంపీట్ చేయాల్సిందే. ఈ రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్కి పోయి కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు రోజు దసరా పండుగ ఉంది, షాపింగ్కి పోతారు. షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో 100 రూపాయలు ఉంటే సేమ్ వస్తువు రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు? అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా ప్రపంచంతో పోటీ పడుతుంది. మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాం తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చేయం. మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు, లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా, ఇంపోర్ట్ కోల్, వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం. మాకింత ఆదాయం వస్తుంది, ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ 5 years అట్లీస్ట్. మొదట్లో చట్టం తెచ్చినప్పుడు 14% కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వైబుల్ గ్యాప్ ఫండ్ ఎట్లా ఇచ్చిండ్రో, ఇప్పుడు ఒక కొత్త ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో, ఇప్పుడు కూడా విజిఎఫ్ అనేది నెక్స్ట్ 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిలప్ చేయాలి, వాళ్ళ బాధ్యత. మేము ప్రకటించేస్తాం, మేము నిర్ణయాలు తీసుకుంటాం, మీరు మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు, దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అదోని కార్యక్రమంలో గుడిసె కృష్ణమ్మక్క సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మరియు అదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొనడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రంగా మరియు మన చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకునే మన యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడంలో చాలా కీలకంగా ఉండడం మన బాధ్యత. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ దృష్టిలో క్లీన్ అండ్ ఎవర్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని కాలనీలో వార్డులో ప్రతి ప్రాంతాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు రావాలని కోరడమైనది. చాలా బాగా చేస్తున్నారు. కొరికింది కదా ఇంకా చెప్పండి రజా अभी अंदर भी कराने
ఎత్తుతే కదా లేపు సరిగ్గా పట్టావు నువ్వు సరిగ్గా పట్టావు అది ఆదోని పట్టణంలో గల గర్ల్స్ కాలేజీలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మా గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం టీం ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్ననే ఈ కాలేజీలో ఉన్న వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలియడం ద్వారా అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బోర్ చెడిపోవడం వల్ల చాలా ఇబ్బంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకు వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. ఆ దాంట్లో భాగంగా ఇక్కడ వెనకాల ఇక్కడ వచ్చి చూస్తే ఎంత దారుణంగా ఉంది అంటే మొత్తం తాగిన బాటిల్స్ కానీ తర్వాత అన్ని రకాలుగా డైపర్స్తో సహా అన్ని రకాలవి ఇక్కడ పడేస్తున్నారు. పడేయడం వలన చాలా స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఆయమ్మలు అడిగిన క్లీనింగ్ పెట్టుకోవచ్చు కదమ్మా అంటే, అమ్మ మేము చేసి మాకే స్కిన్ అలర్జీలు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నారు. అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరితో మాట్లాడితే, అమ్మ ఈ దసరా సెలవులు వచ్చిన వెంటనే మేము గడ్డి మందు వేస్తాము, అట్లీస్ట్ అప్పుడైనా కొద్దిగా ఇదవుతుంది అని. ఇంకా మేమెందుకు ఇది చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ప్రిన్సిపల్ సార్తో మిగతా వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిజంగా నేను ఆదోని పట్టణంలో గల ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇక్కడ చదివేది మన ఆదోని పట్టణం ఒకటే కాదు, దాదాపు చాలా మండలాల నుంచి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, బై బస్ ద్వారా కూడా వచ్చి కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా స్టూడెంట్స్ కూడా వస్తామన్నారు, కానీ మేమే వద్దు చదువుకి ఇబ్బంది అవుతుందని చెప్పి పట్టణంలో గర్ల్స్ కాలేజ్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగలగన్పూర్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెక్కులను పంపిణీ చేశారు. 67 కళ్యాణలక్ష్మి పథకం చెక్కులు, 11 లక్షల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. విచారణలో ఉన్నాయి సార్. 41 కూడా గత 2-3 నెలల నుంచి వచ్చినాయి ఉన్నాయి సార్. అది కూడా త్వరితగతిన ఆ విచారణలో మనం కంప్లీట్ చేస్తున్నాం సార్. ఇంకా మనకు 45 చెక్స్ అంటే శాంక్షన్ అయి ఆర్డీ ఆఫీస్ నుంచి మనకు షాది ముబారక్ చెక్కులు ఈరోజు 67 మనం పంపిణీ చేస్తున్నాం సార్. లింగాల గన్పూర్కు 8, నెల్లూట్ల 10, కల్లెం మండలంలో మొత్తం ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకం కింద 1863 మంది లబ్ధిదారులకు మనకు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది సార్. విలువ ఉంది సార్. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు అంటే ఏప్రిల్ నుంచి మొదలు పెట్టుకుంటే సార్ మొత్తం మనకు లింగాలగన్పూర్ మండలంలో 100 ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపుగా 22 మాసాలు. ఈ 22 మాసాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, నియోజకవర్గ సమస్యలపైన అభివృద్ధి కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు వినతి పత్రాలు, రిప్రజెంటేషన్లు తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం పైన ఉన్న ప్రేమతోని ఈ 21 మాసాలలో 1025 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి 2024 తర్వాత మంజూరైన వాటిని మాత్రమే నేను నా డెవలప్మెంట్ స్టేట్మెంట్లో మీడియా మిత్రులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమం లేదు. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ చిన్న పొరపాటున్నా దానికి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే
అత్యధిక నిధులు తీసుకువచ్చి 21 మాసాలలో 1025 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కొంతమందికి అభివృద్ధి కనిపించడం లేదు. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా తండా అయినా 5, 10, 15, 20 ఆ గ్రామ జనాభాను బట్టి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సమీక్ష కూడా చేయడం జరిగింది. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. అయితే ఈనాడు 1025 కోట్ల రూపాయల నిధులతో కూడిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ను నేను ఇస్తే కొంతమంది సంస్కారం లేకుండా సభ్యత లేకుండా ఆ స్టేట్మెంట్ కూడా మరి కాలబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఆ పెద్ద మనుషులను, వాళ్ళ పేరు ఎత్తదలుచుకోలేదు, వాళ్ళని ఒక మాట కూడా నేను అనదలుచుకోలేదు, నా సభ్యతను నేను కోల్పోదలుచుకోలేదు. ఆ పెద్ద మనుషులను అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్లో ఏది తప్పో మీరు చెప్పండి. ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది మేము గతంలోనే తెచ్చాము, లేదా ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది మంజూరు కాలేదు, ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది అసలు లేనే లేదు. ఇలాంటి సమాచారం ఏమైనా మీ దగ్గర ఉంటే దయచేసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పండి. తప్పకుండా నేను ప్రజలకు సమాధానం ఇచ్చుకుంటాను. అలా కాకుండా పని లేని పసలేని 15 సంవత్సరాలు ఏం చేసిందో మీకే తెలియాలి. నేను ఊరికే మాటికి మాట్లాడడం కూడా బాగుంటుంది. 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. అధికార పార్టీలో నుండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే పరిస్థితుల్లో అభివృద్ధి పట్టించుకోలేదు, ప్రణాళిక లేదు, సంక్షేమం లేదు, అన్ని రకాలుగా నష్టపోయినాం. ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీకు మనసు ఉంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలు దూరం చేయాలని ఆలోచన ఉంటే సహకరించాలి, లేకుంటే మీ కర్మ. జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు పేర్కొన్నారు. దేశ చరిత్రలో కొత్త శకనానికి శ్రీకారం చుడుతూ ప్రజలందరికీ లాభాలు అందించే జీఎస్టీ 2.0 సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం జిల్లా 7 రోడ్ల కూడల్లో బీజేపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. వ్యాపారులకు కలిగిన మేలును వివరిస్తూ వారి నుంచి కూడా హర్షం వ్యక్తం అవడం సంతోషదాయకం. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు మాట్లాడారు. దేశ గౌరవాన్ని పెంచుదాం, స్వదేశీని పాటిద్దాం. దేశ గౌరవాన్ని పెంచుదాం, దేశ గౌరవాన్ని పెంచుదాం, దేశ గౌరవాన్ని పెంచుదాం. ఇది ఇంకా స్వదేశీ, ఇది ఇంకా స్వదేశీ, ఇది ఇంకా స్వదేశీ. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని కస్తూరిపాడు గ్రామంలో కొండ దుర్గమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. ప్రతి సంవత్సరం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే ఈ వేడుకలు ఈ ఏడాది మరింత వైభవంగా జరిగాయి. వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించబడ్డాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్ వెలుగులతో చక్కగా అలంకరించబడింది. గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అమ్మవారి దర్శనం
దర్శనం కోసం బారులు తీరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు సమూహంగా పాల్గొన్నారు. భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజల ఐక్యత, భక్తి భావన ఈ ఉత్సవాన్ని మరింత విశిష్టంగా మార్చాయి. ఏటైంది రోజు చేయకుండా జనాలు ఉంటే పోయమ్మా బాబు అయ్యారు వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం అయ్యా రారా, 2 నిమిషాలు అయిపోతే పూజకి వెళ్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.